తులారాశి వారి జాతకం నాశనం కావడానికి 5 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు తులారాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 5 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడే మీ తలరాతను ఏ విధంగా మార్చుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే తులారాశి వారి జాతకం నాశనం కాకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలుగుతుంది. చాలామంది తులారాశి వారు మంచి మనస్సు కలిగి ఉంటారు. అందరినీ నమ్మేస్తారు. అందరికీ సహాయం చేస్తారు. కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వారి అదృష్టాన్ని తొలగించుకుంటూ ఉంటారు. జీవితంలో రావాల్సిన అవకాశాలు చేతులతోనే జారిపోతూ ఉంటాయి. అయితే మీ జాతకం నాశనం కావడానికి కారణంగా గ్రహాలు మాత్రమే కాదు, మీ అలవాట్లు, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం కావచ్చు. ఇప్పుడు ఆ 5 ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. అయితే మొదటి కారణం ప్రతి ఒక్కరిని అతిగా నమ్మటం. అయితే తులారాశి వారు గొప్ప లక్షణం వారి మంచితనం, కానీ అందుకనే కొన్నిసార్లు బలహీనంగా మారుతుంది. మీ జీవితానికి వచ్చే ప్రతి వ్యక్తి మీ మంచితనానికి వారసులు అనుకోవటం పెద్ద పొరపాటు అనే గుర్తుంచుకోండి. అయితే కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేస్తూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. గతంలో మీరు సహాయం చేసిన వ్యక్తులే మీకు కష్టం తెచ్చే అవకాశం ఉండవచ్చు. అందుకనే ఇకపై ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టే ముందు వారి పరిస్థితిని మొత్తం గమనించండి. మీ హృదయాన్ని చెప్పేది కూడా వినండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రెండవ కారణం నిర్ణయం తొందరగా తీసుకోలేకపోవటం. అయితే తులారాశి వారు చాలా ఆలోచిస్తారు. ఒక విషయాన్ని గుర్తుంచుకుని పదే ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ కొన్ని అవకాశాలు ఎదురు చూడవు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అదృష్టం తలుపులు మూసుకుపోతాయని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం ఏ విషయంలోనైనా అవసరమైనప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. లేదు అంటే అప్పుడు చేసి ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. మూడవ కారణం గతాన్ని మర్చిపోలేకపోవటం. చాలామంది తులారాశి వారు ఈ పాత గాయాలను మనస్సులోనే పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరో చేసిన అన్యాయం, ఎవరో చెప్పిన మాట, జరిగిన ఒక సంఘటన, ఇవి ఎన్ని సంవత్సరాల పాటు అయినా గుర్తుంచుకోండి. గతాన్ని మర్చిపోవటం కానీ భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లోనే ఉంది. పాత బాధలను వదిలిపెట్టిన రోజే కొత్త అదృష్టం మీ జీవితంలోకి అడుగు పెడుతుందని. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ గతాన్ని మర్చిపోకుండా మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే చాలా వరకు కూడా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. నాలుగవ కారణం డబ్బు విషయంలో నిర్లక్ష్యం చేయటం. మీకు డబ్బు సంపాదించే యోగం ఉన్నా దానిని దాచిపెట్టుకునే అలవాటు లేకపోవటం ప్రయోజనం ఉండదని అయితే గుర్తుంచుకోండి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల కోసం అప్పులు చేయటం, భావోద్వేగాలతో డబ్బు ఇవ్వటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. ఈ నెల నుంచి మీ ఖర్చులు ఒక పుస్తకంలో రాసుకోండి. అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయండి. చిన్న పొదుపు కూడా పెద్ద భద్రతను ఇస్తుందని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా అయితే ఉండవద్దు. ఐదవ కారణం మీ శక్తిని మీరు గుర్తించుకోకపోవటం. అయితే ఇది అత్యంత ముఖ్యమైన కారణం అనే చెప్పుకోవాలి. తులారాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి మాట తీర్పు ఉంటుంది. అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే శక్తి ఉంటుంది. కానీ చాలామంది తమలోని ఈ ప్రతిభను అయితే గుర్తించరు అనే చెప్పాలి. నేను చెయ్యలేను, నాకు అదృష్టం లేదు, నా వల్ల కాదు అనే ఆలోచన మీ విజయానికి అడ్డుగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. మీరు మీపై నమ్మకం పెంచుకున్న క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ప్రారంభమవుతాయనే చెప్పాలి. ఇంకా ఏం చెయ్యాలి అంటే మిత్రులారా, ఈ 5 కారణాలు మీకు ఏవి సరైనవో ఒక్కసారి ఆలోచించండి.
తప్పును తెలుసుకోవటం మొదటి విజయం, దానిని సరిదిద్దుకోవటం రెండవ విజయం. ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు చేయండి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే సానుకూలమైన ఆలోచనలతో అయితే రోజు ప్రారంభించండి. చెడు స్నేహాలను దూరం పెట్టండి. మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. మీపై మీరు నమ్మకం పెంచుకోండి. గుర్తుంచుకోండి, తలరాతను రాసి ఉంటుంది అని అంటారు, కానీ దీనిని మార్చే శక్తి మన కర్మల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఈ రోజులు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రేపటి మీ భవిష్యత్తును మార్చగలుగుతుంది. తులారాశి వారు ఇంకా ఆలస్యం కాలేదు. మీ జీవితాన్ని నాశనం చేసే కారణాలను ఇప్పుడే గుర్తించి వాటిని దూరం చేయండి. అప్పుడు అదృష్టం, విజయం, సంతోషం మీ వైపు పరుగు తీస్తూ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి మిత్రులారా, మీ జీవితంలో ప్రస్తుతం కనిపించిన కొన్ని మార్పులు అయితే నెమ్మదిగా జరుగుతూనే ఉన్నాయి. మీరు గమనించకపోయినా కాలం మీకు కొన్ని సంకేతాలను అయితే ఇస్తుంది. వాటిని అర్థం చేసుకునే వారికి ముందుకు వెళ్తారు. నిర్లక్ష్యం చేసిన వారు తర్వాత బాధపడాల్సి కూడా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మీరు చేసే ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఆటంకాలను ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుందా? కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షా కాలం కూడా కావచ్చు. ఈ సమయంలో కోపంతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో పెద్ద నష్టం కూడా కలగవచ్చని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా తులారాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి సంతోషించేవారు ఎంతోమంది ఉన్నారు, అలాగే అసూయ పడేవారు కూడా అంతమందే ఉన్నారని అయితే గుర్తుంచుకోండి. అందుకనే మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితోనూ పంచుకోవద్దు. మీ ప్రణాళికలను గోప్యంగా అయితే ఉంచండి. పని పూర్తయిన తర్వాత ప్రపంచానికి చెప్పండి. మీ ఇంటికి రాబోయే శుభ సంకేతాలు. రాబోయే కొన్ని రోజుల్లో మీ ఇంటిలో కొన్ని శుభ పరిణామాలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మరలా ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ మీ జీవితంలోకి కొత్త ఆశలను అయితే తీసుకురావచ్చని కూడా గుర్తుంచుకోండి. కొంతమంది తులారాశి వారు పాత స్నేహాలను నుంచి సహాయం లభించే అవకాశం కూడా ఉంటుంది. మరికొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి వార్తలు వినిపించవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయంని అనుకున్న దానికంటే త్వరగానే నెరవేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 3 తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. మొదటిది, ఆవేశంతో మాట్లాడకండి. రెండవది, ఎవరి మాటలను విని పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. మూడవది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలామంది తులారాశి వారు ఇతరుల కోసం సమయాన్ని కేటాయిస్తారు, కానీ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఇది భవిష్యత్తులో సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి విశ్రాంతి, ఆహారం, నిద్ర విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 5 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి మీ తలరాతను మార్చుకునేందుకు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.